హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే విషాల్స్. సో ఫైనలిస్ట్ ఖరారైపోయారు. ఇండియాతో న్యూజిలాండ్ ఆడబోతోంది. ఫెంటాస్టిక్ మ్యాచ్. వాళ్ళకి హై స్కోరింగ్ గేమ్ లాహోర్ గదాఫీ స్టేడియంలో 300 చూసాం. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ అండ్ డేవిడ్ మిల్లర్. బట్ ఇన్ ది ఎండ్ న్యూజిలాండ్ స్కోర్ వాస్ వే టూ మచ్, 363, అండ్ దాన్ని డిఫెండ్ చేసుకున్నారు. ఫైనల్స్లోకి అడుగు పెడుతున్నారు. ఏం జరిగింది ఈ మ్యాచ్లో? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో న్యూజిలాండ్ యాక్చువల్గా మనం పొద్దున మాట్లాడుకున్నట్టుగానే దే యాక్చువల్లీ స్టార్టెడ్ as ఫేవరెట్స్. అది నేను పొద్దున కూడా చెప్పాను. ఎందుకు చెప్పానంటే వాళ్ళు అఫ్కోర్స్ సౌత్ ఆఫ్రికాతో పోల్చుకుంటే బ్యాటింగ్ పవర్ లేకపోవచ్చేమో కానీ మంచి ఫామ్లో ఉన్న బ్యాటింగ్ లైనప్ వాళ్ళది. అండ్ సౌత్ ఆఫ్రికా కన్నా వీళ్ళకి బౌలింగ్లో చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కానివ్వండి అండ్ అలాగే వికెట్లు తీయగలిగే సత్తా కూడా ఉంది. దానికి తోడు సౌత్ ఆఫ్రికా టీమ్ సెలెక్షన్ అగైన్ వాజ్ అ బిట్ ప్రాబ్లం. ఎందుకంటే ఆన్ బ్యాటింగ్ సర్ఫేస్ యూ డెఫినెట్లీ నీడ్ వన్ మోర్ స్పిన్నర్. చాలా క్లియర్గా బాల్ స్టాప్ అయి వస్తోంది. ఫస్ట్ ఇన్నింగ్స్లోనే ఎక్కువ స్లోవర్ బాల్స్ ఫాస్ట్ బౌలర్స్ యూస్ చేశారు. అలాంటి సమయంలో యూ డెఫినెట్లీ వాంటెడ్ వన్ మోర్ స్పిన్నర్. అది కుదరలా. రబాడా చేత పవర్ ప్లేలో ఓపెన్ చేయించలేదు, బౌలింగ్ ఓపెన్ చేయించలేదు. ఎంగిడి స్టార్టెడ్. యాన్సన్ ఎంగిడి స్టార్ట్ చేశారు. యంగ్ అండ్ రచిన్ రవీంద్ర గాట్ టు వెరీ గుడ్ స్టార్ట్. ఎంగిడి స్లోవర్ బాల్కి విలియంగ్ అవుట్ అయ్యాడు. విలియంగ్ అవుట్ అయిన తర్వాత విలియమ్సన్ వచ్చాడు. అండ్ కేన్ విలియమ్సన్ అగేన్స్ట్ ఇండియా స్లోగా ఆడాడు. ఆ పిచ్ అలాంటిది, ఆ టార్గెట్ అలాంటిది. సమ్హౌ యూ వాంటెడ్ టు ప్లే దట్ యాంకర్ రోల్. ఇక్కడ మాత్రం అర్థం చేసుకున్నాడు కరెక్ట్గా దట్ పిచ్ విల్ గెట్ స్లోవర్. వెంటనే రన్లు కొట్టడం మొదలు పెట్టాలి. అండ్ ఇద్దరికిద్దరు రెండు వైపుల నుంచి బాధ వదిలిపెట్టారు. 6 runs per over కంటిన్యూస్గా వెళ్తూ వచ్చారు. ఇద్దరి సెంచరీలు కూడా 100 స్ట్రైక్ రేట్ కన్నా ఎక్కువ ఉండే సెంచరీస్. రచిన్ రవీంద్రది కానివ్వండి, కేన్ విలియమ్సన్ది కానివ్వండి. అండ్ ఇద్దరు 2 టెరిఫిక్ టైమర్స్ ఆఫ్ ద బాల్. రచిన్ రవీంద్ర బ్యాలెన్స్ అద్భుతంగా ఉంటుంది. అతని టైమింగ్ చాలా బాగుంటుంది. కేన్ విలియమ్సన్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. అతను ఫుల్ ఫ్లోలో ఉన్నప్పుడు వెరీ ప్లీజింగ్ టు ది ఐ కేన్ విలియమ్సన్. వీళ్ళిద్దరు ఇంత మంచి పార్ట్నర్షిప్ పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటే సౌత్ ఆఫ్రికాకి ఎక్కడ కూడా ఎలా ఈ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయాలని ఐడియానే రాలా. స్లోవర్ వన్స్ వేశారు, వర్కౌట్ కాల. కేశవ్ మహారాజ్ని ఇద్దరికిద్దరు చాలా సక్సెస్ఫుల్గా ఆడారు. విచ్ ఇస్ వాట్ అ ప్రాబ్లం, క్రియేటెడ్ అ ప్రాబ్లం టెంబా బాబుమాకి. అరే ఇంకో వేరే స్పిన్నింగ్ ఆప్షన్ లేదా ఏంటి గోలా అని చెప్పి. ఎందుకంటే జనరలీ కేశవ్ మహారాజ్ మీద చాలా ఎక్కువగా రిలే అవుతారు ఇటువంటి సర్ఫేజుల మీద. బట్ వన్స్ హీ వెంట్ ఫర్ రన్స్, అతను బాగా రన్స్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇక్కడ ఇబ్బంది అయిపోయింది. ఒక స్లోవర్ వన్కి అవుట్ అయ్యాడు మన రచిన్ రవీంద్ర. ఆ తర్వాత కేన్ విలియమ్సన్ ఆల్సో గాట్ 200 ప్యాడల్ సిప్లు కొట్టాడు. రకరకాల షాట్లు అన్నీ ఆడాడు. అదే ప్యాడల్ చేయబోతూ అవుట్ అయ్యాడు. అది వేరే విషయం. 100 కొట్టిన తర్వాత అవుట్ అయ్యాడు. బట్ అప్పటికే డ్యామేజ్ వాస్ డన్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మెల్లమెల్లగా ఆ రేట్ అనేది పెరుగుతూ వచ్చింది. ఆ బ్యాటింగ్ రన్ రేట్ కానివ్వండి. ఒక 21 to 30లో కొంచెం తగ్గిందా అనిపించింది కానీ మళ్ళీ 31 to 40 పెరిగింది. అదే క్రమంలో దే లాస్ట్ వికెట్స్ ఆల్సో. 220 దగ్గర సెకండ్ వికెట్ పడింది. బై ద టైమ్ దే గాట్ టు 250, 4 వికెట్లు పడ్డాయి. సో ఆ లాస్ట్ 10 ఓవర్స్లో దే వర్ టార్గెటింగ్ 100 runs. ఎలాగైనా సరే 350 దాకా తీసుకెళ్లాలనే టార్గెట్తోనే వచ్చారు. డారెల్ మిచెల్ ఎవరైతే ఇండియాకి అగేన్స్ట్గా కుడ్ నాట్ గెట్ గోయింగ్, ఇక్కడ కూడా స్టార్టింగ్లో కొంచెం ట్రబుల్ పడింది అతనికి. అయినా కూడా ముందుకొచ్చి కొంచెం రిస్కులు తీసుకొని ఆడాడు, రన్స్ కొట్టాడు. అతను అండ్ గ్లెన్ ఫిలిప్స్ ఎన్షోర్డ్ దట్ ఆ ఇమీడియట్గా నెక్స్ట్ 5 ఓవర్స్లో 50 వచ్చేసాయని, 50 runs వచ్చేయాలని ఎన్షోర్ చేశారు. బాగా ఆడారు. సౌత్ ఆఫ్రికా ఒక లిటిల్ బిట్ పువర్. ఒకటి బాల్ని సరిగ్గా మెయింటైన్ చేయాలా, ప్రాబ్లం ఏదైనా రివర్స్ అవుతుందేమో అని ఒక టెస్టింగ్ ఏమాత్రం చేయాల. ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అంతా కూడా ప్రిడిక్టబుల్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ వచ్చాయి. వాళ్ళు రిలై డెలివరీ వాజ్ ఓన్లీ అ స్లోవర్ డెలివరీ. ఇంకే వేరియేషన్ కూడా కనిపించలేదు. అందుకే వాళ్ళ ఫిగర్స్ చూడండి. ఎంగిడి 70 runs, రబాడా 70 runs, మిల్డర్ 8 runs per overకి వెళ్ళాడు. కేశవ్ మహారాజ్ ఎక్కువ రన్స్కి వెళ్ళాడు. యాన్సన్ చాలా ప్లెంటీ ఆఫ్ రన్స్కి వెళ్ళాడు. వాళ్ళ దగ్గర వేరే ప్రత్యామ్నాయమే లేకుండా పోయింది. అండ్ అక్కడ డారెల్ మిచెల్ కానివ్వండి, గ్లెన్ ఫిలిప్స్ కానివ్వండి, దే మేడ్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. లాస్ట్లో బ్రేస్లో కూడా కొన్ని షాట్లు ఆడాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక గ్లెన్ ఫిలిప్స్ 49 ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్. డారెల్ మిచెల్ చాలా బాగా కాంట్రిబ్యూట్ చేశాడు. ఉన్నంతలో బ్రేస్లు బాగానే ఆడాడు. వీళ్ళిద్దరు 100 కొట్టారు. 363 నాకౌట్ గేమ్ ఇస్ గాన్ కేస్ అంతే. ఇంకా అక్కడి నుంచి 363 చేజ్ చేసి గెలవడం వాజ్ ఇంపాసిబుల్. అండ్ సౌత్ ఆఫ్రికా ఐసీసీ టోర్నమెంట్లో హైయెస్ట్ చేజ్ వాజ్ 297. అది 2011 వరల్డ్ కప్లో ఇండియాకి అగేన్స్ట్గా నాగ్పూర్లో వచ్చింది. ఆ మ్యాచ్లో సచిన్ తెండూల్కర్ 100 కొట్టాడు. ఇండియా కంఫర్టబుల్లీ కొట్టేస్తారు 320 అనుకుంటున్న సమయంలో ఫర్ 37 40 runsకు 9 wickets కోల్పోయారు. అక్కడ మళ్ళీ వీళ్ళు బాగా ఆడడం లాస్ట్ దాకా వెళ్ళింది ఆ మ్యాచ్ కూడా. లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది ఆ మ్యాచ్ కూడా. అక్కడ గెలుపు అనేది వచ్చింది సౌత్ ఆఫ్రికా. దట్ ఈస్ దర్ హైయెస్ట్ చేస్. ఆ తర్వాత డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికాకి చేజింగ్ ఇబ్బందులు ఉన్నాయి, న్యూజిలాండ్కి చేజింగ్ ఇబ్బందులు ఉన్నాయి. అందుకే టాస్ గెలిచిన తర్వాత ఓన్లీ క్వశ్చన్ వాజ్ బ్యాటింగ్ తీసుకుందాం. సరే లాజిక్ ఏంటి? డ్యూ పడకపోతే కనుక బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటే మంచిది. డ్యూ యాక్చువల్గా పడదు అని ఇండికేషన్స్ వచ్చాయి.
కొంచెం కూల్గా ఉంది అండ్ మొన్న దాకా కూడా కొంచెం వర్షాలు పడ్డాయి, కొంచెం క్లౌడ్ కవర్ ఉంది అని. సో దాంతో బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ ఇద్దరికిద్దరు బ్యాట్ చేశారు. సౌత్ ఆఫ్రికాస్ యావరేజ్ వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఇన్ చేజెస్ ఇస్ డ్రాస్టికలీ లో. అలాంటి సమయంలో టెంబా బౌమా ఒక మెయిడెన్ ఓవర్ ఆడాడు. ఈవెన్చువలీ అతను కనుక కవర్ చేసుకొని ఆడుంటే, బికాజ్ ఇట్ ఈస్ 1 డే క్రికెట్, ఆ టైం అనేది అలౌ చేసేది. బట్ అంతలో ఏమైపోయింది అంటే కనుక రికిల్టన్ గట్టిగా రిస్క్ తీసుకొని అవుతాడు. బౌమా ఎప్పుడైతే అటాక్ చేద్దామని ఆడడం మొదలు పెట్టాడో రన్స్ వచ్చాయి, డాట్ బాల్స్ పడ్డాయి. అండ్ శాంట్నర్ బౌమాని సెటప్ చేసిన విధానం బాగుంది. బౌమా ప్రాబ్లీ ఒక యాంకర్ రోల్ ఆడదాం అనుకున్నాడు. 40-45 ఓవర్స్ దాకా అతనే ఉంటే కనుక మిగతా వాళ్ళందరూ అతని చుట్టూ ఆడొచ్చు అనే ఐడియాలో ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఇఫ్ బౌమా 100 స్ట్రైక్ రేట్తో ఆడకుండా ఉన్నాడంటే మిగతా వాళ్ళందరి మీద ప్రెషర్ పడుతుంది. అండ్ ఒకవేళ 100 స్ట్రైక్ రేట్తో ఆడకుండా కొన్ని బాల్స్ తీసుకొని సడన్గా అవుట్ అయ్యాడంటే రిక్వైర్డ్ రేట్ మీకు చాలా పెద్దగా కనిపిస్తుంది, వచ్చే వాళ్ళకి కష్టంగా ఉంటుంది, వికెట్స్ ఫ్లరీలో పడచ్చు. రిస్క్ ఆఫ్ దట్ ఈ అప్రోచ్ అనేది అదే. 363 యూ హ్యావ్ టు గో బ్యాంగ్, బట్ బ్యాంగ్ వెళ్తే ఇంకా తొందరగా అవుట్ అయిపోతామని కొంచెం కన్జర్వేటివ్గా ఆడాడు. అండ్ సరైన సమయంలో శాంట్నర్ భలే సెటప్ చేసి అవుట్ చేశాడు బౌమాని. ఇంకా తర్వాత క్లాసును పడ్డాడు, మార్క్రమ్ పడ్డాడు, ఇంక ఎటువంటి ఛాన్స్ కనిపించలే. రాసిఫ్ ఆండర్సన్ ఆడే ప్రయత్నం చేశాడు, అతను అవుట్ అయిపోయాడు. అతను కూడా దుబాయ్ రావాల్సిన అవసరం కనిపించలేదు మ్యాచ్ ఆడడానికి. వాళ్ళు దుబాయ్ వచ్చి వెళ్ళారు. సౌత్ ఆఫ్రికా దుబాయ్ వచ్చింది, న్యూజిలాండ్ దుబాయ్ వచ్చింది. సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఆడలేదు కానీ వాళ్ళు వెనక్కి వచ్చేసారు మళ్ళీ. సో అతను దుబాయ్లో మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఇండియా ఒకే చోట ఆడుతుందని అతను కూడా అన్నాడు. వాళ్ళు హ్యాపీగా ఇప్పుడు కేప్ టౌన్కో జోహానస్బర్గ్ వెళ్ళిపోవచ్చు రాసిఫ్ ఆండర్సన్ కూడా. బట్ అతను అవుట్ అయిన తర్వాత మీ క్లాస్ని ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఆల్మోస్ట్ ఇట్ వాస్ డన్ అండ్ డస్టెడ్. అప్పటికే రన్ రేట్ చాలా పెరిగిపోయి ఉంది. మార్క్రమ్ అవుట్ అయిపోయాడు, శాంట్నర్ మధ్యలో 3 వికెట్లు తీశాడు, గ్లెన్ ఫిలిప్స్ వచ్చి మార్కో యాన్సన్ వికెట్ తీశాడు. సో కొట్టే వాళ్ళందరూ అవుట్ అయిపోయారు. ఇంకా మిల్లర్ ఆడే ప్రయత్నం చేసాడు, ఆడుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత అతనికి అర్థమైంది ఎట్లాగో ఏమైంది, సచ్చినాడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఆడేసుకుందాం, మనకి ఎన్ని రన్స్ వస్తే అంత మంచిది అనుకున్నాడు. అండ్ ప్రాబబ్లీ అది ఆ విధంగా న్యూజిలాండ్ వాళ్ళు కూడా ఇంక గెలిచేసాం కదా అని కొంచెం లైట్ తీసుకున్నట్టు కనిపించారు. ఆల్దో కేన్ విలియమ్సన్ ఆ లాస్ట్ ఓవర్లో కూడా పరిగెత్తుకుంటే ఒక 4 ఆపే ప్రయత్నం చేసిన న్యూజిలాండ్ కూడా కొంచెం లైట్ తీసుకున్నారు. ఎందుకంటే దే వర్ ఆల్సో వరీడ్, ఎక్కువ ఎగ్జాస్ట్ అవ్వకూడదు ఇక్కడ ప్లేయర్స్ అని. ఎస్పెషల్లీ మ్యాట్ హెన్రీ పడిన తర్వాత చాలా డేంజరస్గా అనిపించింది అది పడినప్పుడు. తర్వాత మళ్ళీ అతను పిచ్ మీదకి వచ్చాడు, అంతా బాగానే ఉంది. అండ్ టైం కూడా ఉంది, ఒక 3 days రికవరీ టైం కూడా ఉంది కాబట్టి హోప్ఫుల్లీ రికవర్స్ అని అనుకుంటారు. ఎందుకంటే మ్యాట్ హెన్రీస్ పర్ఫార్మెన్స్ అగేన్స్ట్ ఇండియా టాప్ నాచ్. అలాంటి పరిస్థితులు అతను లేడంటే కనుక గోల్ అయిపోతాయి న్యూజిలాండ్కి. సో అది ఒక ప్రాబ్లం ఉన్నా నాకు అన్నట్టుగానే హోప్ఫుల్లీ రికవర్స్. మిల్లర్ బాగా ఆడాడు, లాస్ట్ బాల్ 100 కొట్టాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇండివిజువల్లీ. బట్ యాజ్ ఎ టీమ్ దే విల్ బీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే వాళ్ళు ప్రిపరేషన్ కూడా ఇటువంటి గ్రౌండ్స్ మీద జరిగాయి. ఒక ట్రయాంగులర్ సిరీస్ ఆడారు, వాళ్ళు ప్రిపేర్ అయ్యి కూడా వచ్చారు. మరి ఇంత లెవెల్లో వాళ్ళు హోప్స్ పెట్టుకుని ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ బౌలింగ్ ఆస్పెక్ట్ అనేది ఉండింది వాళ్ళ దగ్గర. ఆ సమస్య ఉంది. మీరు కొంచెం వెనక్కి వెళ్తే మన వీడియోస్లో సౌత్ ఆఫ్రికా ప్రివ్యూ వీడియో చేసినప్పుడు బ్యాటింగ్ బలంతో సెమీస్ అని ఒక థంబ్నెయిల్ పెట్టా. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. బ్యాటింగ్ బలమే ఉంది, బౌలింగ్ బలం లేదు. పొద్దున మాట్లాడుకున్నప్పుడు కూడా ద రీజన్ ఐ సెడ్ న్యూజిలాండ్ ఫేవరెట్స్ ఎందుకు అంటే వాళ్ళ దగ్గర రిసోర్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. అండ్ దే డిడ్ రియలీ స్టార్ట్ as ఫేవరెట్స్. అండ్ రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ ఆ డిఫరెన్స్ని ఇంకా గట్టిగా పెంచేశారు. సో ఇట్ ఈస్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్స్, రీమ్యాచ్ ఆఫ్ 2000 ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దుబాయ్లో సండే. సో అప్పటిదాకా వెయిట్ చేద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అని చెప్పేసి. సో వెల్ డన్ టు న్యూజిలాండ్, హార్డ్ లక్ సౌత్ ఆఫ్రికా.